హాయ్ ఫ్రెండ్స్ మేము ఎందుకు రెడీ అవుతున్నాం ఫ్రమ్ అనుకుంటున్నారా? పొద్దునుంచి రెడీ అవుతూనే ఇంకో ఉన్నారు. 1 వీక్లో ఎక్స్టర్నల్ ఉందన్నమాట. ఈ 1 వీక్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నాగవల్ ఊర్లో తిరణాలు ఉంటే అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాము. సో అందుకే రెడీ అవుతున్నాము. దగ్గరలోనే 4 ఇల్లులు ఉన్నాయి అన్నమాట. అవన్నీ కవర్ చేయాలి ఇప్పుడు మనం. అందరు జీన్స్ వేసుకుంటే అప్పలం మాత్రం కాటన్ సమ్మర్ అనేది కాటన్ డ్రెస్ వేసుకుంది. జడౌట్ వేసుకొని సూపర్. ఇదేంటంటే మేము వచ్చే రోజుకి ఎక్స్టర్నల్ ఉంది మాకు. సో మాకు కావాల్సినవన్నీ ఇందులో ప్యాక్ చేసి పెట్టాము. వార్డెన్ మ్యామ్ దీన్ని మేము వచ్చే రోజు బస్సులో ఇస్తే మేము అక్కడ తీసుకుంటాం అన్నమాట. మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. అంకుల్ హలో జస్ట్ ల్యాండెడ్ ఫ్రెండ్స్. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు, ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు. ఒంగోల్ సిటీ కోపంగా త్వరగా పెళ్లి చేసేయండి. నాకు చదువు వై లాఫింగ్ కమింగ్ ఓన్లీ డైలాగ్ అయిపోయాకే కదా అబ్బాయి. అబ్బో టైం వేస్ట్, సిగ్గుపడుతూ చెప్పాలి. అది లేదే, మన యాంగిలే లేదుగా. చెప్పు స్టార్ట్. త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు గిదులు నా వల్ల కావడం లేదు. ఇన్ని చేయించుకోకూడదు. చెప్పు చేయొచ్చు. చదువులు నా వల్ల కావడం. ఐస్ క్రీమ్ 4 times ముక్కలు చేసి పక్కకు పెడతావు, నిస్తం ఊరించి ఊహలు పెంచి 0.25 ప్రాణం 2x ఇంకా నా పొరపాటు 0.25 నార్మల్ తర్వాత వాళ్ళకి వచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి తెలుసుగా నీకు. 1.5 నేను ఆపేసావు. ఫ్లో. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్లో ప్రాంక్ అని చెప్తారు ఏమైనా. ఇట్స్ ప్రాంక్ కాలింగ్ టైం. అప్లోడ్ ఇంట్రెస్ట్ ఉందా? మీకు అప్లోడ్ ఇంట్రెస్ట్ ఉందా? మీకు అప్లోడ్ ఇంట్రెస్ట్ ఉందా? దానికి లోన్ ప్రాసెస్ నేను చేస్తామని చెప్పరా? లేదా అన్నీ చేశానండి. సుడు హీరోలు ఆల్రెడీ 1 అయిపోయింది. ఇప్పుడు వీల్ కోసం ఈ కష్టాలు. వజ్రాలు మన జాతి రత్నాలు, ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, లైన్ లోకి రాలేదు ఫ్రెండ్స్. చిల్లుల ప్యాకెట్లు, సుతాపుసలు సొంటే మాటలు, తిండికి తిమ్మ రాజులు, పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు.
అసలే సమ్మర్ కదా, ఆన్ ది వేలో స్నాక్స్ కోసం ఏదో చేస్తున్నారు. షీ ఈస్ ద గైడ్ హౌ టు కట్ అని చెప్తుంది వాళ్ళకి. దే ఆర్ డూయింగ్ ది సేమ్. సమ్మర్ స్పెషల్ ఆంటీ ఇన్వైట్ చేశారు, చూద్దాం. అయ్యో బ్లాక్ కనబడుతుంది. గాయత్రి అక్క, ది మోస్ట్ ఫేమస్ అక్క ఇన్ దిస్ అపార్ట్మెంట్. ది ఎనర్జెటిక్ అమ్మమ్మ. అమ్మమ్మ హాయ్ చెప్పమ్మమ్మ. అసలు హాయ్ అమ్మమ్మ. ఇల్లు చూడడానికి ఇన్వైట్ చేశారు మనల్ని. ఎంత క్యూట్గా ఉందో. అమ్మమ్మ గారికి 90 years అబోవ్ అంట. బట్ స్టిల్ తను చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. మా అందరినీ రండి రండి మా ఇల్లు చూద్దురు రండి అని తీసుకొచ్చింది. అంటే హరి వాళ్ళ ఎదురు ఫ్లాటే అనమాట. ఇంకా వచ్చి కొంతసేపు అలా మాట్లాడి, ఆవిడ బాగా ఎనర్జెటిక్గా ఉంది. బాగా రిచ్ అంట అమ్మ, చెప్తుంది అప్పట్లో ఎలా ఉండేదో ఏంటో అని. అదే మన వాళ్ళు వింటా కూర్చున్నారు బాగా. మన నాగా అయితే కన్ను ఆర్పకుండా కూడా వింటుంది. ఇందాక కోసిన పుచ్చకాయలను మేస్తున్నారు. ఆల్ సెట్ ఫర్ గోయింగ్ టు అనదర్ విలేజ్. కొంచెం బయట తిరిగి. ఓ సారీ, మూవింగ్ టు విలేజ్ ఫ్రమ్ సిటీ. అందరు రెడీ అయ్యి కూర్చొని తింటున్నారు. కొంతసేపు అలా తిరిగి ఒంగోలుని కొంచెం చూసేసి స్టార్ట్ అవుతాం. ఆల్ సెట్. ఇంకా అందరూ బ్యాగులు తగిలించుకొని రెడీగా ఉండరు. వెళ్ళడమే ఇంక. రండి అన్న. యాజ్ యూజువల్ వాళ్ళది ఎప్పుడు లేట్ అయ్యింది. రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తున్నా. అది వాళ్ళు రావాల్సిన తలుపు. ఎంతసేపు వస్తారో చూస్తా. కాదు పొగడుతూ లాగట్లేదు ఆంటీతో. దోశలు పోసిన పిల్ల, దోశలు పోసిన పిల్ల. బిత్తరి 1, ఆల్ బిత్తర్ 1 2. హాయ్. వద్దులేండి ఆంటీ. గుడ్ బై డ్రింక్. వన్ ఎటర్నిటీ లేటర్. ఇప్పుడే వచ్చారు బయటికి వెళ్ళాం. స్టిల్ 1 హ్యావ్ టు కమ్ అవుట్. ఒంగోలు షాపింగ్కి దిగాం. ఎక్కడికి వచ్చినా మేము షాపింగ్ ఆపం తెలుసుగా. కొనేదేమంటే జస్ట్ చూడనీకే. మేము కొన్న శారీస్కి వర్తో కాదో, మేము గుంటూరులో కొన్నాం కదా, ఇక్కడ వర్తో కాదా అని తెలుసుకుంటాం ఇక్కడికి వచ్చి. అలా కనిపించిన షాపల్లా. నగర వీధుల్లో అలా తిరుగుతున్న వింత జీవులు మనోళ్ళే. సింగిల్ పీస్ చున్నీ జస్ట్ 1000 rupees. దాట్స్ ఇట్. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. మోడలేదు కదా. ఉంటే పాపం కొంచెం ఏజ్ కదా, మేము కొనుక్కుంటాం. ఆ పిచ్చిదాని కోరిక తీరుతుంది. ఇప్పుడు మేయడానికి వచ్చామన్నమాట రెస్టారెంట్కి. యునో ది గ్రాండ్ ఇన్ ఒంగోల్, సజెస్టెడ్ బై హరిప్రియ కందుల. కొంచెం సంసిద్ధమా మీరు? థింకింగ్ ఫర్ వాట్ టు ఆర్డర్. అవర్ స్టార్టర్ కేక్.
అక్క సర్వింగ్ నైస్లీ. ఎంజాయ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ. వావ్ నైస్ సూపర్. సరే ఆ పందరం ఫస్ట్ చెప్పాగా అక్క తిను. కలుద్దామా? ఫస్ట్ చెప్పినా ఏమో కలుద్దామా? మాట్లాడుతుందంట. The rich girl in our room eating rich food. ఐటమ్ నెంబర్ 2. సార్ Yummy, yummy. We came to an end. వేడివేడికి బాగున్నాయి సమ్మగా. బిల్ ఏదో నాన్న. We came to an end. The bill. తక్కువే మన రిచ్ కిడ్స్ ముందు. The rich guy. After biryani we're into auto. Going from Ongole to sleeping tired Harpriya. Last Muskudanga, Ratashri, Lakshmi. Ongole నుంచి చేంపుట్ వెళ్తున్నాం బస్లో. ఆటో పట్టుకొని మళ్ళీ గంగవరం పోవాలి, గంగవరం నుంచి మళ్ళీ పదకమూరు పోవాలి, మళ్ళీ పదకమూరు నుంచి వీలూరు పోవాలి. all long time taking process, but we have to. మా జర్నీ ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే చేమకుర్తి నుంచి గంగవరం ఆటో ఎక్కాము. ఆటోలో ప్లేస్ లేక మేము వెనకాల అడ్జస్ట్ అయ్యాము. మధ్య మధ్య చాలా సంఘటనలు తగిలింది. మా కోమలికి గాయం కూడా అయింది, కొంచెం బాధపడింది. బట్ షీ ఈజ్ ఆల్ రైట్ నౌ. ఇలా వెళ్తూ ఉన్నాం, పచ్చని పొలాలు మధ్యలో మా ఆటో, వెనకాల ఎండలో మేము. మీకు వినడానికి బాగుంది, మాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంది. మన 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మీటప్ ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్, ఇలాంటి ఒక చోట. వాళ్ళు ఫ్రీగా కూర్చుంటే మేము ప్లేస్ లేక ఎండలో వాళ్ళ కోసం త్యాగం చేసి వెనకాలకి వచ్చినాం ఫ్రెండ్స్. ఎండ కళ్ళ మీద పడుతూనే ఉంది. కొంచెం జనాలందరూ మమ్మల్ని చూస్తున్నారు, కొంచెం ఎత్తకుండా అంటారు. బట్ సమయం కొంచెం త్యాగం ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మన సిటీ ట్రాఫిక్ కూడా ఇదంతా క్లీన్ ఉందని చెప్పాము. మనం వస్తున్నామని తెలిసి కాన్వాయ్ ఏర్పాటు చేసినట్టున్నారు. ఓహో, జనాలు హాయ్ చెప్తున్నారంటే మీకు ఈ చూపుతాను హడావిలో నేను హాయ్ కూడా చెప్పలేకపోయాను ఫ్రెండ్స్. ఇదిగోండి కాన్వాయ్. రికార్డ్ అయ్యేది మీరు చెప్తారు, ఉంటే చెప్తాం. ఏంటో ఫ్రెండ్స్ యురేకా గురించి వీరు కూడా తెలిసిపోయింది అనుకుంటా. మన పాపలో ఏమేమో ఎక్కడికి వెళ్ళి హాయ్ చెప్తున్నారు. మన పెళ్లి కారు వస్తుంది. అయ్యో ఎవరు లేరు, లేకపోతే భోజనాలు పిలిచేవాళ్ళం.
పోస్టర్ అయ్యో కాన్వే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, మన ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళెవరు మనకి రెస్పాండ్ అయ్యట్లేదు. ఇంకా యూరికా ఫేమస్ అవ్వలేదు, అయితే మనం ఎక్కడికి వెళ్ళి సెల్ఫీలే. ఇంకా బీసీబీ సిటీ నుంచి పచ్చని పంట పొలాలు మధ్యకి వచ్చేసాము. అదిగోండి బ్యూటిఫుల్ హిల్. రేపు మనం వెళ్ళిపోయే గంగమ్మ తల్లి గుడి కొండ గుడిలానే ఉంటుందంట. మనం వెళ్తాము, అది కూడా మీకు చూపిస్తాం బ్లాగ్లో. ఇదిగోండి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న, నాగా ఎక్కడ మనకు తెలియట్లేదు. ఇదిగోండి మళ్ళీ బ్యూటిఫుల్ వ్యూ దగ్గరికి వచ్చేసాం. అసలు ట్రాఫిక్కే లేదు ఫ్రెండ్స్, అసలు ఎవ్వరు లేరు. ఫైనల్లీ ఇంకా 5 minutes సుప్రీ వాళ్ళు ఊరు వెళ్తామంట. చూడండి ఏం ఆటో పెట్టిందో, ఒక సీట్ లేదు ఏం లేదు, ఎద్దుల బండ్లో వెళ్తున్నట్టే ఉంది. రోడ్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సూపర్ సూపర్ దుమ్మంతా మన మీదే. అంటే పౌడర్ కొంచెం తక్కువ ఫ్రెండ్స్, అందుకని పౌడర్ ఇస్తుంది. వెళ్ళేసరికి బాగా పౌడర్